సాదిక్ వెనుక తాను ఉన్నానంటూ టీడీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. గతంలో సాదిక్ కాకినాడలో రైఫిల్ షూటింగ్ అకాడమీ ప్రారంభించారని, అప్పట్లో తాను ఎమ్మెల్యేగా ఉన్నానని తెలిపారు. స్థానిక ముస్లిం నాయకుల ఆహ్వానం మేరకు అకాడమీ ప్రారంభోత్సవానికి హాజరయ్యానని చెప్పారు. కార్యక్రమంలో సాదిక్ తనకు శాలువా వేసి ఫోటో దిగాడని, అంతకు మించి అతడితో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ ఒక్క ఫోటో ఆధారంగా సాదిక్కు తాను అండగా ఉన్నట్టు ప్రచారం చేయడం పూర్తిగా అవాస్తవమని ద్వారంపూడి స్పష్టం చేశారు. కాకినాడ పట్టణంలో ఒక దురదృష్టకర సంఘటన జరగడం జరిగింది. ఏఈ నూకరాజు గారి కుటుంబం సామూహికంగా వాళ్ళందరూ కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఈ యొక్క సంఘటనలో సాదిక్ అని ఒక ముస్లిం యువకుడు ఇన్వాల్వ్ అవడం జరిగింది. ఆ సాదిక్ ఖాన్ ఉన్న అబ్బాయి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక రైఫిల్ ఇన్స్టిట్యూట్ పెడుతున్నాను అని చెబితే 2023 ఫిబ్రవరి 14న నేను ఆ రైఫిల్ ఇన్స్టిట్యూట్ ఇనాగ్రేషన్కి వెళ్ళడం జరిగింది. ఇనాగ్రేట్ చేసిన తర్వాత అందులో భాగంగా నాకు షాల్వా కప్పి ఒక ఫోటో తీసుకోవడం కూడా జరిగింది. దాన్ని ఈరోజు ఈ పచ్చ మీడియా ఛానల్స్ కానీ, ఈ పచ్చ మీడియా సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ కానీ చాలా దారుణంగా ఆ సాదిక్ ఖాన్ అన్నవాడు నా యొక్క పాదబలతో ఇవన్నీ చేశాడని, కాకినాడలో దందాలు చేస్తున్నాడని, అతను నేను ప్రోత్సహించానని ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయడం జరుగుతుంది. ఇది ఖండించడం కోసం ఈరోజు ఇక్కడ ముందు రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఏ రోజైతే నేను అది ఇనాగ్రేట్ చేశానో, ఇనాగ్రేట్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అతను కలిసిన సందర్భం లేదు. ఇనాగ్రేట్ చేసినప్పుడు ఫోటో తీయించుకుని దాన్ని ఇంత దారుణంగా ప్రచారం చేయడం కరెక్ట్ కాదని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పటికన్నా కూడా దొంగ ప్రచారాలు మానేయండి. కనుక నిజాయితీగా నిబద్ధతగా ఉండి ఏది నిజమో అది చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.